ఇటు తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా వార్నింగ్ ఇచ్చాడు మునీర్. అంటే పాక్ తాలిబాన్లు కావాలా లేదంటే పాకిస్తాన్ కావాలా, ఏదో ఒక్కటే ఎంచుకోండి, రెండు సాధ్యం కాదు అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఎందుకు పాక్ డీప్ స్టేట్ ఇప్పుడు తాలిబాన్ కూడా శత్రువుగా చూస్తోందని మనం అర్థం చేసుకోవడానికి అంటారా? అసలు 20 ఏళ్లుగా తాలిబాన్ను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు ఇంత రివర్స్ గేర్ వేస్తోంది? వాస్తవానికి మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మా దేశంలో తాలిబాన్లు తయారు కావడానికి అమెరికా ఆర్థిక సాయం మేం చేసిందే. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని, ముజిబుర్ గవర్నమెంట్ని కూలదోయటానికి వీళ్ళిద్దరు కలిసి తాలిబాన్లు తయారు చేశారు. వాళ్ళతో పాటు వీళ్ళ మిలిటరీ కూడా తాలిబాన్ల రూపంలో చొరబడి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని నడిబజార్లో ఉరిదీశారు. ఆ తర్వాత తాలిబాన్లకు వచ్చినాక ఈ ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా తాలిబాన్లు పెంచి పోషిస్తున్నారు. తర్వాత ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడిన తర్వాత అమెరికాకు వ్యతిరేకత ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత తాలిబాన్ల మీద యుద్ధం చేశారు. చేసిన తర్వాత దరిదాపు వాళ్ళ 20 ఇయర్స్ వాళ్ళ ఇయర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ తోటి మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది. మేము అంత చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు దరిదాపు తాలిబాన్ల మీద ఓడిపోయినంత పనిచేసి అమెరికా ఖాళీ చేసిపోయింది. పోయేటప్పుడు కూడా మన అధికారం తాలిబాన్లకి అప్పగించిపోయింది. అప్పగించిపోయిన తర్వాత తాలిబాన్లకు వర్సెస్ ఈ తాలిబాన్లు రాగానే ఫస్ట్ స్నేహాస్తం అందించింది రష్యా, గుర్తించింది. ఆ తర్వాత చైనా గుర్తించింది. ఇప్పుడు మనం కూడా గుర్తించే పనులు ఉన్నాం. ఈ దేశాలను గుర్తించడంతో వాళ్ళ పాకిస్తాన్ వ్యతిరేకత ఇంకా రోజు రోజు పెరుగుతుంది. తాలిబాన్ల మన దేశంతో మిత్రత్వం చేస్తూ ఉంటే పాకిస్తాన్లో ఇంకెక్కువ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ వ్యతిరేకతతోటి వాళ్ళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వైరుధ్యం రోజు రోజుకు పెరుగుతుంది. ఇది అప్పుడప్పుడు ఘర్షణలు కూడా దారితీస్తుంది. నిన్న కూడా ఘర్షణలు జరిగినాయి. కాబట్టి ఈ తెప్పలన్నిటినీ బయటపడేయటానికి మున్నీరు అవసరమైంది ప్రెసిడెంట్కు, ప్రధానమంత్రికి కూడా. వాళ్ళకి ఎట్లాగూ మాస్ సపోర్ట్ లేదు కాబట్టి. అయితే భారతదేశం మాత్రం ఈ మునీర్ వ్యాఖ్యలను చాలా లైట్ తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. అంటే పాకిస్తాన్ ఎవరికి ఏ పదవి ఇచ్చుకున్నా మనకు వచ్చేది లేదు, ఇది చాలా లైట్ తీసుకోవాల్సినటువంటి విషయము, దీనిపైన పెద్దగా మనం స్పందించాల్సిన విషయం లేదు, వాళ్ళ అంతర్గత విషయంగా చూడాలి అని చెప్పేసి చాలా కూల్గా చెప్తోంది. బట్ పొలిటికల్గా చూస్తే కనుక మునీర్ లాంటి హార్డ్ లైనర్ ఒక వ్యక్తి పవర్లోకి రావడం అనేది ఇండియాకు గుడ్ న్యూస్ అంటారా, బ్యాడ్ న్యూస్ అంటారా? ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మనం మిత్రత్వం కోరుకుంటాం. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అసలు బస్సు ప్రయాణమే చేశారు, బస్సులు నడిచినాయి. మనకు ఇప్పుడు మనం అణుబాంబుతో బెదిరించింది అనుకున్నా కూడా వాజ్పేయి వెపనే కరెక్ట్. పాకిస్తాన్ ఇండియా మధ్య మిత్రత్వం పెరగాలని బస్సు ప్రయాణానికి ప్రారంభోత్సవం చేశాడు. రోజు బస్సులు కూడా తిరిగినాయి పాకిస్తాన్కు మనకు మధ్య. కాబట్టి అటువంటి మిత్రత్వం ఉందాం, ఇద్దరం వేస్ట్ ఖర్చు పెడుతున్నటువంటి ఉద్దేశంలో మంచి స్టెప్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ వైరుధ్యం పెరిగింది. అమెరికా ఊరుకోదు కదా మనకు లోబడి పాకిస్తాన్ ఉంటే. కాబట్టి మళ్ళీ వైరుధ్యం పెరిగింది. ఆ వైరుధ్యం ఇప్పటి వరకు ఇంకా రోజు రోజు పెరుగుతుంది. మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ అగ్రెసివ్నెస్ని కోరుకోం. ఇప్పుడు మనం పక్కన బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్లో అషనాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళు సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకోరు. బంగ్లాదేశ్కు స్వాతంత్రం 71 స్వాతంత్రం రాగానే దరిదాపు బంగ్లాదేశ్లో 91% ముస్లిమ్స్ ఉన్నారు, 8% హిందూస్ ఉన్నారు, మిగతా 1% క్రిస్టియన్స్, ఇతరులు బౌద్ధులు ఉన్నారు. 91% అన్న బంగ్లాదేశ్ సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకుంది. మనం అందుకే సపోర్ట్ చేస్తున్నాం. అన్ని మతాలకు అన్నిటికి కూడా ప్రశాంతంగా ఉండేది బంగ్లాదేశ్ అని. పాకిస్తాన్ అట్లా లేదు. ఇస్లాం స్టేట్గా డిక్లేర్ చేస్తే మనకు అభ్యంతరం లేదు. అనేక ఇస్లాం స్టేట్ తోటి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ అది భారత వ్యతిరేక వైఖరి విడనాడటం లేదు. దాంతో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవతల వైపు అగ్రెసివ్ మ్యాన్ ఉంటే అదేదో మన దేశాన్ని జయిస్తుందని కాదు, కానీ నిత్యం ఘర్షణల వాతావరణం, నిత్యం మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచడం, నిత్యం ఆయుధాల మీద ఖర్చు చేయటం, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ తోటి ఇంకో డేంజర్ కూడా ఉంది. దానికి ఆటమిక్ పవర్ ఉంది. దానివల్ల దరిదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంచనా ప్రకారం మన దేశానికి ఆటమిక్ మిజైల్స్ మనకు 182 ఉంటే వాళ్ళకు 172 ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ వాటి మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు మనం ఆటమిక్ పవర్ స్టేషన్స్, ఆటమిక్ మిజైల్స్, వీటన్నిటి మేనేజ్మెంట్ కూడా ఎవరు మున్నీరు చేతిలోకి పోయిందని వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇట్లా అగ్రెసివ్గా బిహేవ్ చేసే వాడి చేతులు ఇటువంటి ఉంటే సాగనే పిచ్చోడి చేతిలో రాయంటారుగా ఆ విధంగా
మనం భావించాల్సి ఉంటుంది. సార్ ఇమ్రాన్ ఖాన్ కనుక ఉండుంటే బహుశా బ్యాక్ ఛానల్ టాక్స్ ఏమైనా జరిగి ఉండేవేమో, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటే. లేదు, అస్సలు లేదు. ఇమ్రాన్ ఖాన్ ఖచ్చితంగా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది. యుఎన్ఓలో ప్రసంగిస్తూ కూడా మేము ఇంకేం చేయం, మా నేషన్ 1/7 ఇండియాలో, తర్వాత 1/7 ఎకానమీ, దరిదాపు 1/3 మిలిటరీ పవర్. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని మా మీద అగ్రెసివ్గా వస్తే పోరాటం తప్ప మాకు ఇంకో మార్గం లేదు, మాకు ఇండియాకు జోలికి పోయి ఏమి తగాదాలు కొనుక్కొచ్చుకోమని లేదని యుఎన్ఓ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. నేను ప్రత్యక్షంగా ఆయన మాట్లాడుతుంటూ వచ్చినటువంటి ప్రసంగాన్ని విన్నా, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి సహజంగానే ఇమ్రాన్ ఖాన్ యొక్క దృక్పథం పాజిటివ్ దృక్పథం ఉంది. ఓకే, చైనా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు సిపిసి, గ్వాదర్ పోర్ట్, తర్వాత ఈ అణు సబ్మెరైన్లు అన్నీ కూడా పాకిస్తాన్లో పెడతా ఉంది. సో ఇప్పుడు మునీర్ అధీనంలోకి వీటన్నింటి పవర్స్ అన్నీ వచ్చేస్తే చైనా ఏ రకంగా ఫీల్ అవుతుందంటారు? అంటే కంఫర్ట్గా ఉంటుందా, లేదంటే మీరు అన్నట్టుగా ఇది పిచ్చోడి చేతిలో రాయి, ఎప్పుడు ఏం చేస్తాడో అసలే కోతి ఆ పైన కళ్ళు తాగినట్టుగా వీడు వ్యవహరిస్తూ ఉంటాడు, ఏంటి అనేటువంటి భయంలో ఉంటుందంటారా చైనా? చైనాకు పాకిస్తాన్లో ప్రాథమికంగా చైనా వ్యతిరేకత లేదు. ఎందుకంటే అమెరికా సహకరిస్తుంది, చైనా కూడా సహకరిస్తుంది పాకిస్తాన్కు. కాబట్టి చైనా వ్యతిరేకత లేదు. తర్వాత రెండోది, చైనాకు మనకు కొన్ని ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నాయి. ఆ ప్రాథమిక వైరుధ్యాల్లో మొదటి వైరుధ్యం సరిహద్దు సమస్య. సరే, 62లో యుద్ధం జరిగిన తర్వాత సరిహద్దు మీద చర్చలు జరిగితే, గత 45 ఏళ్లుగా చర్చలు జరిగితే, దరిదాపు 60 ఏళ్ళు చర్చలు జరిగితే, మనకు సరిహద్దులో చైనాతో ఉన్నటువంటి తగాదాలు 14 చోట్ల ఉన్నాయి. అవి 3కు తగ్గిపోయినాయి. ఇప్పుడు 3 చోట్ల విభేదాలు ఉన్నాయి సరిహద్దు దగ్గర. మళ్ళీ మొన్న గ్వాలన్ ఘర్షణల తర్వాత ఏమన్నా 1 పెరిగిందేమో, కానీ అంతకుముందు మాత్రం 14 నుంచి 3కు తగ్గింది ఇద్దరి మధ్య. తర్వాత 2 ప్రాథమిక వైరుధ్యాల వల్ల మనకు వాణిజ్యం తగ్గలేదు. దరిదాపు $120 బిలియన్, మోర్ దాన్ డబుల్డ్. రష్యాతోటి పోల్చుకుంటే రష్యాతోటి $68 బిలియన్ అయితే చైనా తోటి దరిదాపు $130 బిలియన్ ఉంది వాళ్ళ వాణిజ్యం తగ్గలేదు. తర్వాత ఇప్పుడు మొన్న ఇద్దరు షాంఘైలో మీట్ అయినప్పుడు, ఎవరు జిన్పింగ్ తర్వాత మన మోడీ మీట్ అయినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక అంగీకారానికి వచ్చారు. థర్డ్ కంట్రీ తోటి ఎవరెట్ట సంబంధాలు అనేది లెక్కలోకి తీసుకోవద్దు, మన ఇద్దరు మాత్రం మిత్రత్వం ఉందాం అనుకున్నారు. అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ తోటి ఎట్టుంటుంది అనే దాన్ని బట్టి కాకుండా మనం చైనా ఎట్టుండాలని నిర్ణయించుకోవాలి. అట్లాగే ఇండియా తోటి అమెరికా ప్రోత్సహిస్తుందా ఎట్టుండదు అనేది ఆలోచించకుండా ఇండియా తోటి మిత్రత్వం ఉండాలి. 2 వైపులా ఆ విధంగా ఉందామని నిర్ణయించుకున్నారు. ఇతర దేశాలతో లింక్ పెట్టి బిహేవ్ అయితే మన వైరుధ్యాలు కొనసాగుతాయి. కాబట్టి ఇతర దేశ థర్డ్ కంట్రీ గురించి ఆలోచించకుండా మన ఇద్దరం అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు మనకు రేర్ ఎర్త్ మెటీరియల్ చాలా స్కేర్సిటీ, వరల్డ్ వైడ్ గా స్కేర్సిటీ ఉన్నటువంటిది. తర్వాత మా మోనోపల్, చైనాకు మోనోపల్ ఉన్నది, అది ఇప్పుడు మనకు రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మనకు చైనాకు పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నాయి, అవి ఒకేసారి పోవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.